నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆ నలుగురిలో బ్లాక్ బస్టర్ హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీకి సెకండ్ జనరేషన్ హీరోలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. గతంలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, ఇలా ఎంతో మంది దిగ్గజాల తర్వాత సెకండ్ జనరేషన్ హీరోలు అని చెప్పేసి అంటుంటారు. ఆ 4 పిల్లలు, మొత్తానికి ఆ 4 పిల్లలు ఎవరు? వాళ్ళలో ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? ఎవరు అవునన్నా కాదన్నా అది బాలకృష్ణ గారికి వెళ్తుంది ఆ క్రెడిట్. ఎందుకంటే సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. గత 4 ఏళ్ళుగా కరోనా ముందు కరోనా తర్వాత లెక్కేసుకుంటే అఖండ 133 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది 134 కోట్లు, భగవంత్ కేసరి 100 కోట్లు వచ్చింది, డాకు మహారాజ్ 140 కోట్లు, అఖండ 2 130 కోట్లు ఇప్పటిదాకా ఇంకా ఆడుతుంది. ఈ సినిమా 150 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లా. అవి వెళ్ళినప్పుడు ఆయన సినిమా 5 సినిమాలు చేస్తే 5 సినిమాల్లో హైయెస్ట్ రికార్డు అఖండ 2కే ఉండేట్టు ఉంది. జనరల్గా మనం ఏమనుకున్నాం అంటే పాన్ ఇండియా కాబట్టి 1000 కోట్లు వసూలు చేస్తాం అనుకున్నాం, కానీ ఆయన రికార్డులు ఆయనే బద్దలు కొట్టిన దిశగా అఖండ 2 అయితే వెళ్తుందండి. అందువరకు పక్కా గ్యారంటీ. ఆయన సినిమాల పరంగా ఆయన రికార్డులు ఆయన బద్దలు కొట్టుకున్నారు. మిగతా ఆ 4 హీరోలు చూసుకున్నా మిగతా 3 రికార్డులను కూడా ఈయన బద్దలు కొట్టారని చెప్పొచ్చు. ఎలా అంటే ఆ 5 ఏళ్లలో ఆయన వసూలు చేసిన అమౌంట్ చూసుకుంటే దగ్గర 700 కోట్లు ఉన్నాయి. మొత్తం అన్ని సినిమాలు కలుపుకుంటే ఒక 650 నుంచి 700 కోట్లు వసూలు చేసినాయి. అయ్యి పైగా థియేటర్కల్గానే, నేను ఓటీటీలకి ఇట్లా లెక్క ఇట్లా ఆ విధంగా భారీగా వసూలు అయితే అయినాయి. ఇక ఆ తర్వాత బాలకృష్ణ గారు సాధారణంగా ఎవరితో కంపేర్ చేయాలి? చిరంజీవి గారితో కంపేర్ చేయాలి. రెమ్యునరేషన్ పరంగా చిరంజీవి గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కానీ హిట్ల పరంగా చూసుకుంటే చిరంజీవి గారికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. 5 ఏళ్ళలో 4 రిలీజ్ అయితే ఆయనకి 5 రిలీజ్ అయింది. దాంట్లో చిరంజీవి గారు టాప్లో ఉన్నది ఎక్కడంటే వాల్తేరు వేరియేషన్లో, ఎందుకంటే అది 236 కోట్లు. అక్కడ మళ్ళీ ఆ రికార్డుని బాలయ్య బాబు బ్రేక్ చేయలేకపోయారు ఇప్పటిదాకా. వాల్తేరు వేరేకి 236 కోట్లు అంటే మంచి రికార్డు వచ్చింది దానికి. పైగా తెలుగు సినిమాలోనే మంచి రికార్డు వచ్చింది. ఇక చూసుకుంటే ఆచార్య సినిమా 78 కోట్లు, బోళశంకర్కి 47 కోట్లు వచ్చినాయి, గాడ్ ఫాదర్కి 119 కోట్లు వచ్చినాయి. మరి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏ సినిమాకైనా సాధారణంగా పెద్ద హీరో సినిమా అయినా సరే 50 కోట్లు 70 కోట్లు మించి వసూలు చేయట్లా. అట్లా వస్తేనే అది ఫ్లాప్ అయినట్టుగా లెక్క పెట్టుకోవాలి. మరి ఆ రికార్డు మనం చూసుకుంటే చిరంజీవి గారికి దగ్గర 450 కోట్లు లోపే ఉంది. మరి బాలకృష్ణ గారు ముందున్నారని చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా ఆ 4 హీరోల్లో నెక్స్ట్ ఎవరున్నారంటే ఏం చెప్తారు? దాని తర్వాత ఇంకెవరున్నారంటే ఏం చెప్తారు? నెక్స్ట్ అది వెంకటేష్ గారు ఉంటారు. ఎందుకంటే 260 కోట్లు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది లాస్ట్ జనవరికి. కాబట్టి అంతకుముందు వచ్చిన సైన్తో ఫ్లాప్ అవటం కానీ అంతకుముందు వచ్చిన ఆ సినిమాలు లెక్క వేసుకుంటే నాకు తెలిసి ఆయన కూడా ఇంచుమించుగా చిరంజీవి గారి తర్వాత వెంకటేష్ గారే ఉంటారు. ఇక 4వ ప్లేస్లో నాగార్జున ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సినిమాలు చేసిన సినిమాలకు తక్కువే ఉన్నాయి. అది ఒక కూలీ సినిమా లెక్కేయాలంటే అది రజనీకాంత్ గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లా చూసుకున్నా కానీ అది 500 కోట్లు కూలీ వసూలు చేసింది. అంటే కూలీ సినిమాని మనం మినహాయిస్తే బెటర్. ఎందుకంటే అది స్టార్డమ్ ఉన్న మౌలిమల్ హీరోలు ఉన్నారు, అమెరికా ఉన్నాడు, మల్టీ స్టార్ సినిమా కాబట్టి దాని పక్కన లెక్కేయలేం. అలా చూసుకున్నప్పుడు ఆయన సొంతంగా సినిమాలు చేసుకున్నాయన్నీ పెద్దగా కలెక్ట్ చేసినవి లేవు. మళ్ళీ శివాలాంటి సినిమా వస్తే తప్ప ఆయన ముందుకు వెళ్ళలేడు. కాకపోతే యంగ్ హీరోల పరంగా మనం కంపేర్ చేయలేం. యంగ్ హీరోలు దూకుడు బాగా ఉంది, ముఖ్యంగా అల్లు అర్జున్. ఆ విధంగా చూసుకుంటే ఒక విధంగా ప్రభాసు అల్లు అర్జునే నువ్వా నేను అన్నట్టుగా వాళ్ళు దూకుడు మీద ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరు. మహేష్ బాబు కూడా ఆ యంగ్ హీరోల్లో వారణాసి వస్తే తప్ప ఆ రికార్డులో ఆయన కొల్లగొట్టే అవకాశం మహేష్ బాబు కూడా లేదు. కాబట్టి యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్కి వార్ 2 డిజాస్టర్ అయింది. ఆ RRR వరకు ఎక్కువ కలెక్ట్ చేసినా కానీ యంగ్ హీరోలను పక్కన పెడితే సీనియర్ హీరోలో మాత్రం బాలకృష్ణ గారు టాప్లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే వాస్తవం మనం చూసుకుంటే కుర్ర హీరోలకు కూడా సీనియర్ హీరోలు నిజంగా వాస్తవం చెప్పడం మార్గదర్శకంలా చూస్తూ వస్తున్నారు. వాస్తవానికి సంవత్సరానికి ఒక సినిమా కాదు 2 సినిమాల్లాగా సీనియర్ హీరోలు అయితే పెడుతూ వస్తున్నారు. నిన్నగాక మొన్న రిలీజ్ అయినటువంటి ఒక ఏదైతే మన రాజాసాబ్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ గారు కూడా ఇదే చెప్పారు. సీనియర్లే ముందు, సీనియర్ తర్వాత ఏదన్నా, సీనియర్ దగ్గర నుంచి మేము అన్నీ నేర్చుకున్నాం అని చెప్పేసి అన్నట్టు. కానీ ఈ యొక్క విషయం ఏదైతే సంవత్సరానికి 2 సినిమాలు పెట్టే విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది కుర్ర హీరోలు. సో వాస్తవానికి బాలకృష్ణ గారు వీళ్ళందరికీ కూడా మార్గదర్శనం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సరం 2 సినిమాలు వచ్చినాయి. కానీ డాకు మహారాజ్ వచ్చింది, అఖండ 2 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన 2 సినిమాలు లైన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు చేసే సినిమా NBK 111 సినిమా వాళ్ళు సమ్మర్కి రిలీజ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఆ తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళిపోయి అది మళ్ళీ డిసెంబర్ సెంటిమెంట్కి ఉంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుని ఉండే అవకాశం ఉంది. అలా చూసుకున్నప్పుడు మరి మిగతా హీరోలు దూకుడు మీద లేరు. ఒక విధంగా సీనియర్ హీరోలే బెటర్గా ఉన్నారు. ఒక చిరంజీవి గారు మళ్ళీ ఫాస్ట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన స్పీడ్ పెంచారనుకోవాలి. ఇక వెంకటేష్ గారు కూడా ట్రాక్లో ఉన్నారు కాబట్టి ఆయన తగ్గట్లా. నాగార్జున గారి విషయంలోనే కొద్దిగా ఆచితూచి ఆయన ముందుకెళ్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం
ఇప్పుడు సక్సెస్ పరంగా 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఒక బాలకృష్ణ గారికి ఉందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారు ఒక్క సినిమా కాదు డబల్ హ్యాట్రిక్ తీసుక ప్రతి సినిమా 100 కోట్లు క్లబ్లో జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అత్యంత తొందరలో 6వ సినిమా కూడా డబల్ హ్యాట్రిక్ కూడా కొట్టే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.